ఏమైంది లత 100 రూపాయలు పట్టుకునే ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నేను ప్రొద్దున షాప్కి వెళ్ళి ఒక చీర కొందామని నీ షర్ట్ జేబుల నుంచి 1000 రూపాయలు తీసుకున్నా. నీ ప్యాంట్ జేబుల నుంచి కూడా 1000 రూపాయలు తీసుకున్నా. కానీ షాపుకి పోయినాక అక్కడ చీర 1700 పడింది. వాడు 300 రూపాయలు రిటర్న్ ఇచ్చిండు. ఆ 300ల 100 రూపాయలు నీ షర్ట్ జేబులో పెట్టినా, 100 రూపాయలు నీ ప్యాంట్ జేబులో పెట్టినా. మిగిలిన 100 రూపాయలు నేను తీసుకున్నా. అయితే ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నేను నీ షర్ట్ జేబుల నుంచి ఎంత తీసుకున్నట్టు? 100 ఉంది కాబట్టి 900. మరి ప్యాంట్ జేబుల నుండి? ప్యాంట్ జేబులో 100 ఉంది కాబట్టి 900. రెండు కలిపితే? 2 కలిపితే 1800. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇవి కూడా కలిపితే 1900. మరి ఇంకొక 100 పోయింది. 100 రూపాయలు ఏమైనట్టు? మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఆ 100 రూపాయలు ఏమైనాయో.